ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఒక భార్య ఎలా ఉండాలి, ఒక తల్లి ఎలా ఉండాలి, గుణవంతురాలైన స్త్రీ ఎలా ఉంటుంది, మూఢురాలైన స్త్రీ ఎలా ఉంటుంది, తన ఇల్లు ఎలా కట్టుకుంటుంది, మనం ఎక్కువ సాగతీయకుండా షార్ట్ కట్లో తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే ఇల్లు అన్న వెంటనే మనకి ఇసుక, ఇటుక, రాళ్ళు మాత్రమే కనబడతాయి. అసలు ఇల్లు అంటే అందులో నివసించే కుటుంబము అని అర్థం. ఇందులో ఒక తల్లి, తండ్రి, కొడుకు, కోడలు, లేకపోతే అల్లుడు, కూతురు, పిల్లలు, ఇదంతా కలిపి ఒక కుటుంబం. ఈ కుటుంబం నిలబడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే బైబిల్ పురుషుడి కంటే స్త్రీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది, ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తుంది. అంటే ఒక కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే పురుషుడి కన్నా స్త్రీకే ఎక్కువ వాల్యూ ఉంది. స్త్రీకే ఎక్కువ 90% స్త్రీనే ఎత్తి చూపిస్తుంది, స్త్రీకే ఎక్కువ వాల్యూ ఇస్తుంది. సామెతలు 14:1 జ్ఞానం గల స్త్రీ అంట తన ఇల్లు కట్టుకుంటదంట, మూఢురాలైన స్త్రీ అంట తన చేతులతో తనే తన ఇంటిని ఓడబిక్కుంటది. ఈ వచనం ఒక కుటుంబంలో స్త్రీ పాత్ర ఎంత కీలకమైందో చాలా వివరంగా వివరిస్తుంది. మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, జ్ఞానం గల స్త్రీ కంట ఓర్పు ఎక్కువ అంట, నోరు తక్కువ అంట. ఏ స్త్రీకైతే ఓర్పు ఎక్కువ ఉంటుందో ఆ స్త్రీ యొక్క కుటుంబం మెండుగా ఆశీర్వదించబడుతుంది. ఇకపోతే మూఢురాలైన స్త్రీ, ఈ స్త్రీకి వివేకం ఉండదు, ఎప్పుడు చూసినా కోప్పడుతూనే ఉంటుంది, అరుస్తూ ఉంటుంది, కేకలు వేస్తూ ఉంటుంది, భర్తకి మనశ్శాంతి ఉండదు, అత్త మామలకి మనశ్శాంతి ఉండదు, ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటుంది, ప్రతి పనిలో కూడా విసుక్కుంటూనే, తన చేతులారా తనే తన కుటుంబాన్ని నాశనం చేసుకుంటుంది, తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. ఎవరో బయటోళ్ళు వచ్చి ఆ కుటుంబాన్ని నాశనం చేయక్కర్లేదు, తన జీవితాన్ని, తన కుటుంబాన్ని తనే తన చేతులతో నాశనం చేసుకుంటుంది. స్త్రీలకి అసలు సహనమే ఉండదు, ఎవ్వరి మాట వినరు, వాళ్ళ మాటే నెగ్గాలి అని కూర్చొని ఉంటారు. ప్రార్థన పొర్రాలైన స్త్రీకి సహనం ఎక్కువ ఉంటుంది, నోరు తక్కువ ఉంటుంది. ప్రార్థన లేని స్త్రీకి సహనం తక్కువ ఉంటుంది, నోరు చాలా ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏ స్త్రీకైతే సహనం ఎక్కువ ఉండి నోరు తక్కువ ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఏ స్త్రీకైతే నోరు ఎక్కువ ఉండి సహనం తక్కువ ఉంటుందో ఆ కుటుంబం నాశనం అయిపోతుంది. ఇందులో మీరు ఏది ఎంచుకుంటారో అది మీ చేతుల్లోనే ఉంది. గాడ్ బ్లెస్.